సార్ సినిమా ఎలా ఉంది? సినిమా ఎలా ఉంది సార్? ఎలా ఉంది సార్? సినిమా ఎలా ఉంది? సినిమా ఎలా ఉందన్న? కామెడీ ఎలా ఉంది? ఎలా ఉంది సార్? డైరెక్షన్ ఎలా అనిపించింది? పద్మాసులు మూవీ భయ్యా మామూలుగా లేదు. ఫుల్ కామెడీ భయ్యా. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎలా కామెడీ ఉందో నిజంగా క్లైమాక్స్ కూడా సెంటిమెంట్ అదరగొట్టేస్తారు. నిజంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఈ సినిమా గురించి మాట్లాడుకోవాలంటే డైరెక్టర్ గారి గురించి మాట్లాడుకోవాలంటే శంకర్ గారు అయితే మామూలుగా లేదు డైరెక్షన్. నిజంగా చెప్పాలంటే అసలు ఆ స్టోరీకి తగ్గట్టుగా కామెడీ తీసుకురావడం, ఆ విలేజ్ బ్యాక్గ్రౌండ్ కానీ, ఆర్ఆర్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగా ఎంజాయ్ చేసాం భయ్యా. ఆ సాంగ్స్ ఉంటాయి, ఆ సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. అంటే ఆ పల్లెటూరు వాతావరణం అలాంటి సాంగ్స్ కూడా ఎలా ఉంటాయంటే వేరే లెవెల్ సాంగ్స్. ఆ కామెడీ మాత్రం చాలా ఎంజాయ్ చేశాను భయ్యా. ఫస్ట్ హాఫ్ మొత్తం కామెడీతో ఎట్లా వెళ్ళిపోయిందో సెకండ్ హాఫ్ కూడా క్లైమాక్స్ వరకు కామెడీ తీసుకెళ్ళి సెంటిమెంట్ తీసుకురావడం, అది ఒక డిఫరెంట్ జోనర్, ఒక డిఫరెంట్ కంటెంట్ అనుకోవాలి. నిజంగా నేను సినిమాలలో ఇలా తెలంగాణ స్లాంగ్ కానీ, తెలంగాణ పల్లెటూరు వాతావరణంలో వచ్చిన సినిమాలలో మనం బల్గన్ సినిమాలు తీసుకున్నా కానీ ఎలా ఎంజాయ్ చేసినాం, అలాగే జాగ్రత్తలు కానీ, ఎలా కామెడీ టైమింగ్ కానీ చాలా బాగుంది. నిజంగా ఒకరైతే చెప్పాలి, ఈ సినిమాలో పంచ్ డైలాగులు నిజంగా డైరెక్టర్ సార్ శంకర్ గారు నిజంగా చాలా బాగున్నాయండి. డైలాగులు కానీ, ఆ విలేజ్ బ్యాక్గ్రౌండ్ కానీ, నిజంగా ఆ ట్రైలరింగ్, అసలు మహేష్ అన్న డైలాగ్ డెలివరీ కానీ, అలాగే నిజంగా విద్యాసాగర్ అన్న వీళ్ళంటే వీళ్ళిద్దరు కాంబినేషన్ కూడా హీరోల లెక్క, అలాగే కామెడీ తీసుకురావడం అయితే వేరే లెవెల్ కామెడీ అనుకోవచ్చు. అలాగే నెక్స్ట్ ప్రతి ఒక్క ఆర్టిస్ట్ అంటే బల్గర్ల సినిమాలో కానీ ఉన్న ఆర్టిస్ట్ కూడా ఇందులో ఉండడం అసలు వేరే అంటే చూస్తా అంటే ఆ కామెడీ మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తారు భయ్య. నిజంగా ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్ మూమెంట్, అలాగే సినిమా పరంగా వస్తే మాత్రం ఖచ్చితంగా మంచిగా ఫ్యామిలీతో వెళ్ళి హ్యాపీగా ఎంజాయ్ చేయాల్సిన సినిమా. నాకు తెలిసి నిన్న ఈ రోజు కలిసి ఒక 4-5 సినిమాలు రిలీజ్ అయినాయి. బెస్ట్ మూవీ భయ్య. నాకు తెలిసి ఒక బెస్ట్ కామెడీ బెస్ట్ మూవీ ఏదైనా ఉందంటే మాత్రం పద్మాసులో ఆ టైటిల్ తగ్గట్టు ఉంది సినిమా. సినిమా మాత్రం మంచి ఫుల్ కామెడీ ఎంటర్టైన్మెంట్ భయ్య, మంచి సినిమా. అలాగే నెక్స్ట్ చెప్పుకోవాల్సింది ఏంటంటే డైరెక్షన్ భయ్య. నిజంగా ఎందుకంటే వాళ్ళతో కామెడీ అంత టైమింగ్ తీసుకురావడం అనేది మామూలు విషయం కాదు. సెంటిమెంట్ క్లైమాక్స్ సెంటిమెంట్ కూడా చాలా బాగుంది. వండర్ఫుల్ భయ్య. నిజంగా ఒక మంచి సినిమా చూసిన, ఒక మంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఆరాలు కూడా చాలా బాగున్నాయి. మంచి సినిమా భయ్య, ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి చూడండి. పద్మాసులు చాలా అంటే చాలా బాగుంది. నా ముఖంలో స్మైల్ చూసారు కదా, అంతకంటే రెట్టింపు స్మైల్ మీకు థియేటర్లో కలుగుతుంది. ఒక జాతి రత్నాలు, ఒక బల్గం ఇలాంటి మూవీ చూసినప్పుడు ఒక ఎమోషనల్ గా ఎట్లా ఫీల్ అవుతారో, పాటు పరంగా జాతి రత్నాలు మీకు ఎంత బద్మాసుగాలు ఉంటారు, అంతకంటే ఒక 10 రెట్లు ఎక్కువ బద్మాసుగాలు హీరోలు. ఇద్దరు హీరోలు ఉంటారు. ఒక్కొక్క పంచ్ డైలాగ్ ఉంటుంది. ఒక డైలాగ్ వచ్చిన తర్వాత నవ్వుకున్న తర్వాత ఇంకో పంచ్ పడుతూనే ఉంటది. నాన్ స్టాప్ ఎంటర్టైనర్. ఒక్క సీన్ లో కూడా ఒక మామూలు డైలాగ్ లేకుండా ఉండదు. ప్రతి ఒక్క డైలాగ్ పంచ్ డైలాగే. ప్రతి ఒక్క డైలాగ్ మనం ఎంటర్టైన్ అవుతూనే ఉంటాము. మన శంకర్ గారి డైరెక్షన్ మాత్రం చాలా బాగుంది. ఒక తెలంగాణ యాస తీసుకొని బోర్కి బ్యాక్గ్రౌండ్ తీసుకొని చాలా బాగా ఎంటర్టైన్ చేసిన ఒక సీన్ కూడా మనకి బోర్ కొట్టది. మ్యూజిక్ పరంగా మాత్రం ప్రతి ఒక్క సాంగ్ బ్యాక్గ్రౌండ్ మనకు ప్లే అవుతుంటది. అది కూడా చాలా బాగా మన వినసొంపుగా ఉంటది. ఒక సాంగ్ కూడా మనకు అరే ఈ సాంగ్ ఏది ఇట్లుందని అనిపించేది. మనకి మూవీ అయితే కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఒక ఏమంటారు యూజ్లెస్ క్యాండిడేట్లు ఈ సినిమా తర్వాత ఫ్యామిలీ కోసము మారిపోవడము, కొన్ని మంచి మెసేజ్ కూడా ఇచ్చారు మనకి మన శంకర్ గారు. మంచి సబ్జెక్ట్ తీసుకున్నారు. కంపల్సరీ మీరు అందరు ఫ్యామిలీతో వచ్చి చూడాలి సినిమా. మన ఫ్రెండ్స్ కూడా ఏమంటారు అందరూ వచ్చి ఎంజాయ్ చేసి మంచి బిర్యానీ తినే సినిమా. కంపల్సరీ థియేటర్కి వచ్చి వాచ్ చేయండి పద్మాసులు. అసలు డోంట్ మిస్ విత్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ఇప్పుడే చూసాను పద్మాసులు సినిమా అయితే చాలా అంటే చాలా నవ్వుకున్నాం అనమాట. మనం జాతిరత్నాల సినిమా చూసినప్పుడు ఎంత నవ్వుకున్నామో దానికి మించి నవ్వించారనమాట. చాలా అంటే చాలా బాగా చేశారు మహేష్ గారు, విద్యాసాగర్ గారు. వాళ్ళ పర్ఫార్మెన్స్ అయితే న్యూ ఆర్టిస్ట్ అయినా కానీ చాలా బాగా చేశారు. వాళ్ళ ఎమోషన్ కూడా చూపించారనమాట. డైరెక్టర్ గారు అయితే శంకర్ గారు ఒక మంచి స్టోరీని రాసుకొని దాన్ని కామెడీ వేలో ఎంటర్టైన్మెంట్ చేస్తూ వాళ్ళ లైఫ్ స్టోరీని చూపించారు. ఒక ఫాదర్ సెంటిమెంట్ కానీ, హస్బెండ్ అండ్ వైఫ్ మధ్య ఉండే స్టోరీ కానీ చాలా అంటే చాలా బాగా చూపించారు. ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అనమాట. ఈ వారంలో రిలీజ్ అయిన బెస్ట్. సో శంకర్ గారికి ఒక ఆల్ ది బెస్ట్ అండి. చాలా బాగా ఇచ్చారు. సో తెలంగాణ స్లాంగ్ లో వచ్చిన బెస్ట్ సినిమా అనమాట. సో అందరు థియేటర్కి వచ్చి చూడండి. ఒక మంచి సినిమా, కామెడీ కానీ, మ్యూజిక్ పరంగా కానీ ప్రతి ఒక్కళ్ళు ఎంటర్టైన్ చేస్తూనే ఉంటారు అనమాట. లాస్ట్ లో అసలు చాలా బాగుంటుంది. ట్విస్ట్ కానీ, ఆ పోలీసుల మధ్య జరిగే సీన్స్ కానీ చాలా బాగున్నాయి. సో అందరు థియేటర్కి వచ్చి చూడండి. బద్మాసులు టైటిల్ తగ్గట్టే మీరు అందరూ మీ గ్యాంగ్ తో వచ్చి చూడాల్సిన సినిమా అనమాట. సో మనం చిన్నప్పుడు చేసే చేష్టాలని సినిమాలు చూసి నవ్వుకుంటాం అనమాట. చాలా బాగుంది బద్మాసులు సినిమా. థియేటర్కి వచ్చి చూడండి. ఇప్పుడే పద్మాసులు మూవీ చూడడం జరిగింది. శంకర్ గారి డైరెక్షన్ చాలా బాగుంది. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగుంది. ఫుల్ ఎంటర్టైనింగ్ గా నడిచింది. అండ్ దాంతోపాటు మెసేజ్ కూడా చాలా బాగుంది.
ఇద్దరు హీరోలుగా యాక్ట్ చేసిన వాళ్ళైతే చాలా బాగా యాక్ట్ చేశారు. వాళ్ళకి మంచి ఫ్యూచర్ ఉంది, మంచి అవకాశాలు వస్తుంది. అండ్ మిగతా ఆర్టిస్టులు అందరూ మనం బలగం సినిమా చూసినప్పుడు ఎలాంటి ఫీల్ అనిపిస్తుందో, ఎలాంటి కామెడీ ఉందో ఆ టైప్ లో అనిపించింది. సో బలగంలో చేసిన తాత కూడా దీంట్లో యాక్ట్ చేశారు, చాలా బాగా యాక్ట్ చేశారు. అండ్ మనకు ఈ సమాజం పట్ల అంటే మనం అనవసరంగా ఇంట్లో వాళ్ళతో గొడవలు పడుతుంటాము, కానీ దానికి రీజన్ లేకుండా గొడవలు పడతాం. కానీ మన వల్లనే మన కుటుంబం ఉందనేది మనం మర్చిపోతాము. చాలా ఫన్నీగా ఎంటర్టైనింగ్ గా తీసుకెళ్లారు, ఎక్కడ బోర్ కొట్టది. ఖచ్చితంగా మీరు థియేటర్కి వచ్చి వాచ్ చేయండి. ఇలాంటి సినిమాలు మనం సపోర్ట్ చేయాలి. సో ప్రతి ఒక్క కొత్త వాళ్ళు చాలా ఫ్యాషన్ తో ఖచ్చితంగా తీసినట్టు అనిపించింది. సో నాకైతే ఎక్కడ బోర్ కొట్టలేదు. మీరు ఫ్యామిలీతో రండి, ఖచ్చితంగా మీరు ఎంటర్టైన్మెంట్ గా ఫీల్ అవుతారు. మీరు పెట్టిన టికెట్ కూడా మీరు సాటిస్ఫై అవుతారు. చాలా బాగుంది, డోంట్ మిస్. థియేటర్కి వచ్చి వాచ్ చేయండి. ఇలాంటి చిన్న సినిమాలు మనం ఎంకరేజ్ చేస్తే ఇంకా మనలాంటి కొత్త వాళ్ళు వచ్చడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ. ఈ టైటిల్ ఎలా ఉందో సినిమా కూడా అలా ఉంది. ఎందుకంటే మళ్ళీ మనకు ఒక రాజప్రసాద్ సినిమా గుర్తొస్తుంది, కామెడీ. అలాంటి సినిమా మహేష్ గారు, విద్యాసాగర్ గారు యాక్టింగ్ ఇలా మాత్రం విరగదీసిండు. అంటే ఇంతవరకు మనం చూడడానికి కామెడీ. ఒక బల్గం చూసినాం, బల్గం ఎంత ఎంజాయ్ చేసినాం కామెడీ, అలా ఎంజాయ్ చేస్తాం. ఇంకోటి ఏంటంటే పోలీస్ స్టేషన్ కామెడీ అనేది చాలా బాగా పెట్టిండు. అంటే కంప్యూటర్ పోయిన తర్వాత దొరకడం అనేది ఆ లాస్ట్ దొరికించుకోవడం, మళ్ళీ ఉపయోగపడం, ఒక అతనికి జాబ్ రావడం కూడా మళ్ళీ ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు లాస్ట్ వరకు. చెప్తున్నా చాలా బాగుంది సినిమా. నేను చెప్పాను, శంకర్ గారు డైరెక్టర్ గారు ఈ చిన్న సినిమా అయినా చాలా పెద్ద సినిమాలుగా తీసుకోపోయాడు. ఈ సినిమా మాత్రం చాలా డిఫరెంట్ మూవీ. కామెడీ మాత్రం చాలా బాగుంది. అంటే ఇద్దరు హీరోలు కూడా చాలా బాగా చేసిరు, సూపర్ చేసిరు. ఇక్కడ కూడా తగ్గకుండా చాలా సూపర్ ఉంది. ఈ సినిమా మాత్రం చాలా బెస్ట్ మూవీ అయితే నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఆల్ ద బెస్ట్. బాగుంది, ఫుల్ కామెడీగా ఉంది, బాగుంది, ఎమోషనల్ క్లైమాక్స్.